హాయ్ హలో నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసేసి విమర్శిస్తున్నారు. వారు ఎందుకురా మనకు రెక్కర్త కానీ డొక్కాన్ని జీవితాలు మనకు ఎందుకు రాజకీయాలు ఎందుకు విమర్శిస్తున్నావు అనేసి. నేను కూడా అదే అడుగుతున్నాను. మన రెక్కర్త కానీ డొక్కాన్ని జీవితాలు ఈ పరిస్థితి ఈ భవిష్యత్తు మనకు ఎందుకు? సంపాదించే ప్రతి ఒక్క రూపాయికి మనం ట్యాక్స్ కట్టుకుంటూ పోతూ ఉంటే ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి ఓటు వేసి అధికారం ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఒక మంచి వ్యవస్థ తీసుకొచ్చి మన జీవితాలు మారుస్తారనేసి ఒక నమ్మకంతో వాళ్ళకి పీఠం మీద కూర్చోపెడుతూ ఉంటే వాళ్ళ చేతిలో అధికారం పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లల తరాల కూడా జీవితాలు ఒక 5 ఏళ్ళలో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుని పక్కకు జరుపుకుంటున్నారు. కానీ మనలాంటి వాళ్ళకి ఒక మంచి వ్యవస్థ కల్పించలేకపోతున్నారని కదా ఇది బాధ. అందుకే కదా గొంతు చించుకుంటున్నాను. నాకు తెలియక అడుగుతాను, ప్రతి ఒక్కరు డబ్బున్న వాడు ఎందుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు, సీఎం అవుతున్నాడు? ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓసీ క్యాండిడేట్ ఎందుకు ఎస్సీ ఎందుకు ఈ సీఎం సీట్లో కూర్చుంటున్నారు, మినిస్ట్రీ అవుతున్నారు? ఎందుకు మనలాంటి వాళ్ళు ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎందుకు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు అనేసి నేను అడుగుతున్నాను. అదే నా బాధ.